నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఇక ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. అటు ఈ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తాజాగా తుది ఓటర్ల లిస్టు విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గత అక్టోబర్ నుంచి ఓటర్లు నమోదు ప్రక్రియ మొదలైంది. గత నెల 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 12 జిల్లాల నుంచి 28,000 మందికి పైగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం గత నెల 23న మొత్తం 22,554 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఈ లిస్టుపై అభ్యంతరాలను స్వీకరిస్తూ అదే సమయంలో కొత్తగా దరఖాస్తులకు అనుమతించారు. ఈ నేపథ్యంలో 2,351 మంది ఓటర్ల సంఖ్య పెరిగి తుది జాబితా తాజాగా విడుదలైంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 24,905గా నమోదైంది. అందులో పురుషులు 14,940 మంది కాగా మహిళలు 9,960 మంది ఉన్నారు. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈసారి 4,017 మంది ఓటర్లు అదనంగా నమోదయ్యారు. ఈ తుది ఓటర్ల జాబితా ఆధారంగానే ఫిబ్రవరిలో ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసి మార్చిలో పోలింగ్ నిర్వహించనున్నారు.